పార్ట్ 1లో జరిగిన స్టోరీ. శివంగిపురం అనే ఊర్లో ఉంటున్న చంద్రకాంతంకు 3 పిల్లలుంటారు. వాళ్లలో తులసి సవతి కూతురు కావటంతో కాంతం ఎప్పుడూ తులసిని బాధ పెడుతూ ఉంటుంది. కానీ కాంతం కొడుకు కృష్ణమోహన్, కూతురు నీలవేణిలు మాత్రం తులసిని సొంత అక్కలాగే చూసుకుంటూ ఉంటారు. ఉద్యోగం కోసం 6 నెలలు ట్రైనింగ్కు వెళ్లబోతున్న కృష్ణమోహన్ తన చెల్లెలతో మాట్లాడుతూ, తన ఉద్యోగంలో జాయిన్ అవగానే ఉన్న 10 ఎకరాల పొలం తులసికి నీలవేణికి చేరుసగం ఇచ్చి 2 పెళ్లిళ్లు ఘనంగా చేస్తానంటాడు కృష్ణ. ఇదంతా విన్న కాంతం కొడుకు ట్రైనింగ్కు వెళ్లిపోగానే ఒక తాగుబోతూ, పైగా ఊరంతా అప్పులున్న శేషుకు 20,000 ఇచ్చి తులసి పెళ్లి శేషుతో జరిపించి పంపిస్తుంది కాంతం. నీలవేణి పెళ్లి ఆపాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాదు. శేషుని పెళ్లి చేసుకుని అతనింటికి వచ్చిన తులసికి శేషు నిజస్వరూపం కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. ఒకరోజు కృష్ణమోహన్ స్నేహితుడు రవి ఇంటికి వస్తుంది నీలవేణి. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. ఏంటి రవి గారు మీరనేది? ఆ శేషగిరికి ఇదివరకే పెళ్ళయిందా అంటుంది నీలవేణి. అవును నీలవేణి, అతని మొదటి భార్య ఆ శేషు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందట. వాడికి తాగుడు, ఊరంతా అప్పులు చేయటం ఒకటేమిటి, ఇంకా చాలా దుర్వ్యసనాలు ఉన్నాయట. పోయి అలాంటి వాడికిచ్చి పాపం అమాయకురాలైన తులసికి చాలా అన్యాయం చేసింది మీ అమ్మ. అసలు పెళ్లి జరిగే సమయానికి నేను ఊర్లో ఉంటే ఆ పెళ్లి జరగనిచ్చేవాడిని కాదు అంటాడు రవి. దాంతో నీలవేణి నిర్గాంతపోతుంది. కృష్ణ ట్రైనింగ్కు వెళ్తూ తులసిని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పి వెళ్ళాడు నీలవేణి. కానీ మా బంధువు చనిపోవడంతో నేను ఊరు వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఈ అనర్థం జరిగింది. ఒకసారి వెళ్లి తులసి ఎలా ఉందో చూసి రావాలి అంటాడు రవి. నీలవేణి ఇంటికి వచ్చి తన తల్లిని తిట్టడం మొదలు పెడుతుంది. ఆ శేషగిరి చాలా మంచివాడన్నావు, కానీ వాడికి లేని దురలవాట్లు లేవట. పైగా వాడికి ఇదివరకే పెళ్ళయి వాడు పెట్టే బాధలు భరించలేక మొదటి భార్య చనిపోయిందట. అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి అక్క గొంతు నిలువునా కోసావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటుంది నీలవేణి. వాడికి అప్పులున్నాయనే కదా అప్పులు తీర్చుకోమని 10,000 ఇచ్చి మరో 10,000 అదనంగా ఇచ్చాను. అయినా ఆ తులసికి చాలా ఓర్పు ఉందిలే, నిదానంగా ఆ శేషగిరిని తనే మార్చుకుంటుంది అని వెళ్ళిపోతుంది కాంతం. మరుసటి రోజు రవి తులసి వాళ్ళింటికి వస్తాడు. దిగులుగా ఉన్న తులసిని చూసిన రవి, బాగున్నావా తులసి? నీ పెళ్లి జరిగినప్పుడు నేను ఊర్లో లేను, అందుకే ఒకసారి నిన్ను చూసి పలకరించి వెళ్దామని వచ్చాను అంటాడు రవి. ఇంతలో శేషగిరి అక్కడికి రావటంతో, ఇతను మా తమ్ముడి స్నేహితుడండి, పేరు రవి అని పరిచయం చేస్తుంది తులసి. ఇతను నాకు తెలుసులే, మనూరే కదా అంటాడు శేషగిరి. తరువాత రవి వెళ్ళిపోతాడు. రవి వెళ్ళిన తర్వాత అతను ఎందుకు వచ్చాడు మన ఇంటికి అంటాడు శేషు. రవి మా తమ్ముడి స్నేహితుడు కదండి, చిన్నప్పటి నుండి అతను మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అందుకే ఒకసారి నన్ను చూసిపోతామని వచ్చాడు అంటుంది తులసి. అదంతా మీ ఇంట్లో ఉన్నప్పుడు, అలాంటివన్నీ ఇక్కడ జరగటం నాకు ఇష్టం ఉండదు. మరోసారి అతను మన ఇంటికి వచ్చాడంటే నేను ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు శేషగిరి. మరికొద్ది రోజులు అయ్యేసరికి తులసి 2 గుడ్లు పెడుతుంది. ఒకరోజు తులసి వాళ్ళింటికి శేషగిరికి అప్పిచ్చిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా నీ చుట్టూ ఎన్ని రోజులు తిప్పుకుంటావు శేషు మమ్మల్ని? ఈ రోజు మా బాకీ తీర్చందే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు అంటాడు వచ్చిన వాళ్లలో ఒక అతను. కదలకపోతే ఇక్కడే ఉండండి, నా దగ్గర మాత్రం చిల్లిగా కూడా లేదు మీకు ఇవ్వటానికి. ఇక ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇన్ని రోజులు ఆగారు కదా, మరికొద్ది రోజులు ఆగండి. పట్నంలో మా బావమరిదున్నాడు, అతను పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ అక్కంటే అతనికి ప్రాణం. వాళ్ళ అక్క కోసం ఏమైనా చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న అప్పులు మా బావమరిదికి ఒక లెక్క కూడా కాదు. అందుకే అతను రాగానే మీ అప్పులన్నీ తీర్చడమే కాదు, కావాలంటే నేనే మీకు అప్పిస్తాను అంటాడు శేషు. దాంతో వచ్చిన వాళ్ళు శేషగిరిని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే తులసి శేషగిరితో మాట్లాడుతూ, మీ అప్పులన్నీ తీర్చుకోమని మా పిన్ని మీకు 10,000 ఇచ్చిందట కదండి, మరి వీళ్ళు అప్పులు తీర్చమని అడుగుతున్నారేంటి అంటుంది తులసి. మీ పిన్ని నాకు డబ్బులు ఇచ్చిన మాట నిజమే, కానీ నేనే అప్పులు తీర్చలేదు. మీ పిన్నిచ్చిన 20,000 అప్పులు తీర్చుకుంటూ కూర్చుంటే ఇంటి ఖర్చులకు డబ్బులు ఎలా వస్తాయి? అందుకే ఆ డబ్బులు ఇంట్లో ఖర్చులకు వాడేశాను. అప్పుల సంగతి తర్వాత చూసుకుందాంలే అంటాడు శేషు. అంటే మీరే పని చేయరా? పైగా మా బామర్ది వచ్చిన తర్వాత అప్పులు తీర్చుతానని వాళ్ళతో అంటున్నారు. అంటే మా తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ వాడిని డబ్బులు అడుగుతారా అంటుంది తులసి. నా సంగతి తెలిసిన వాళ్ళెవరూ నాకు పనివ్వరు. ఇక మీ తమ్ముడిని డబ్బులు అడిగే సంగతి అంటావా? ముందు అతన్ని ఊర్లోకి రాను, తర్వాత చూద్దాం అని వెళ్ళిపోతాడు శేషగిరి. దాంతో తులసికి ఇక ఏం చేయాలో తెలియక, ఇలాంటి వాడిన నేను పెళ్లి చేసుకున్నది అనుకుంటుంది తులసి. శేషగిరి ఊరంతా అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలియటంతో ఒకరోజు రవి తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు. కానీ అంతకుముందు శేషు అన్న మాటలు గుర్తుకు రావడంతో తులసి రవితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. దాంతో రవే మాట్లాడుతూ, ఏంటి తులసి, మీ ఇంటికి వచ్చినా గానీ ఏమీ మాట్లాడటం లేదు? శేషగిరి గురించి ఏదేదో వింటున్నాను. ఇంతకు నీతో ఎలా ఉంటున్నాడు? కృష్ణ ఊరెళ్తూ నీకేదైనా అవసరమైతే సహాయం చేయమని నాతో చెప్పాడు తులసి. నీకేదైనా సహాయం కావాల్సి వస్తే మొహమాటం లేకుండా అడుగు తులసి అంటాడు రవి. నేను బాగానే ఉన్నాను రవి, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకు రవి, దయచేసి వెంటనే వెళ్ళిపో అని తులసి అంటుండగానే శేషగిరి రావటంతో అయోమయంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి. తను రాగానే రవి వెళ్ళిపోవటంతో, ఏంటి నేను రాగానే వాడిని వెళ్ళిపోమంటున్నావు? వాడిని మన ఇంటికి రావద్దని చెప్పాను కదా, అయినా వాడు రోజు వస్తూనే ఉన్నాడనమాట. ఏం వాడిని విడిచి ఉండలేకపోతున్నావా, లేక వాడే నిన్ను విడిచి ఉండలేకపోతున్నాడా?
ఇంతకు నీకు పుట్టబోయే పిల్లలకు తండ్రి నేనేనా, లేకపోతే ఆ రవిగాడా అంటాడు శేషు. దాంతో తులసి నివ్వెరపోతుంది. చిచి, అవే మాట్లాడండి. నాకు మా తమ్ముడు కృష్ణ ఎలాగో రవి కూడా అంతే. అసలు రవి మన ఇంటికి ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి రావటం. ఇప్పుడైనా మనం ఇబ్బందుల్లో ఉన్నామని సహాయం చేస్తానంటే ఏమీ వద్దు, మేం బాగానే ఉన్నాం, నువ్వు వెళ్ళిపో అంటుంటే మీరొచ్చారు అంటుంది తులసి. రంకు నేర్చినమ్మ బొంకు నేరవదంటే ఇదే మరి. వాడికి నీకు ఏ సంబంధం లేకపోతే వాడు నీకెందుకు సహాయం చేస్తానంటాడు. అసలు నువ్వు ఇలాంటి దానివి కాబట్టే మీ పిన్ని 20,000 ఇచ్చి నిన్ను నా కంట కట్టింది. చిచ్చి, అసలు ఇంటికి రావటమే పెద్ద తప్పు అని వెళ్ళిపోతాడు శేషగిరి. అలా వెళ్ళిన వాడు మరుసటి రోజు వరకు రాకపోవడంతో తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అంతకుముందు శేషగిరిని అప్పు తీర్చమని అడిగిన వాళ్ళు మళ్ళీ తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. శేషు గురించి తులసిని అడగటంతో నిన్న ఉదయం అనగా బయటకు వెళ్లారండి, ఇంతవరకు ఇంటికి రాలేదు అంటుంది తులసి. అయితే మేము విన్నది నిజమేనన్నమాట. ఆ శేషగిరి అప్పుల వాళ్ల బాధ భరించలేక ఊరు బదిలి పారిపోయింది వాస్తవమే. ఇంకా ఎందుకురా ఇక్కడ ఉండటం, వెళ్దాం పద అని వచ్చిన వాళ్లలో ఒక అతను అనటంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాడు చెప్పిన మాటలు విన్న తులసి మాత్రం కుప్పగొలిపోతుంది. మరో 4 రోజుల తర్వాత ఇంటి యజమాని తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు. చూడమ్మా, శేషగిరి 2 నెలల నుండి ఈ ఇంటి అద్దె కట్టలేదు. ఇప్పుడు చూస్తే ఊరు వదిలి పారిపోయాడు. నేను ఇంటి అద్దెల మీదే బ్రతికేవాడినమ్మా. నువ్వు ఈ ఇల్లు ఎంత త్వరగా ఖాళీ చేస్తే నాకంత మేలు చేసిందని అవుతావు. వెంటనే ఇల్లు ఖాళీ చేయమ్మా అని వెళ్ళిపోతాడు ఇంటి యజమాని. అసలే 2 రోజుల నుండి ఇంట్లో తినటానికి ఏమీ లేక పస్తులుంటున్న తులసికి ఇంటి యజమాని అలా చెప్పి వెళ్లటంతో నెత్తిని పిడుగుపడ్డట్లుగా అనిపిస్తుంది. దాంతో ఒక నిర్ణయానికి వస్తుంది తులసి. మరోవైపు చంద్రకాంతం ఇంటి బయట నిలబడి నెలవేణి స్నేహితులతో కలిసి టూరు వెళ్లి 1 రోజులైంది, ఇంకా రావటం లేదేంటి అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో తులసి తన గుడ్లను తీసుకుని కాంతం వాళ్ళ ఇంటికి వస్తుంది. తులసిని చూడగానే కాంతం, ఇదేంటి, నేను నా కూతురు కోసం ఎదురు చూస్తుంటే నా సావతి కూతురు వచ్చింది అనుకున్న కాంతం, ఏంటి తల్లి గుడ్లతో సహా దిగిపోయావు, పురిటికి రమ్మని నేనేమీ పిలవలేదే అంటుంది కాంతం. తులసి శేషు ఊరు వదిలి పారిపోయిన దగ్గర నుండి మిగతా అన్ని సంగతులు చెప్పి, నాకు మీరు తప్ప ఎవరున్నారు పిన్ని, అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది తులసి. దాంతో కాంతం మనసులో దీన్ని ఎలాగోలా వదిలించుకున్నానని సంతోషపడుతూ ఉంటే ఇది మళ్ళీ తిరిగి వచ్చిందేంటి, పైగా గుడ్లతో సహా దిగిపోయింది. ఇప్పుడు గనుక నా కొడుకు కూతురు దీన్ని చూశారంటే అలాంటి వాడితో పెళ్లి చేసి దీని గొంతు కోశానని నన్ను తిట్టడంతో పాటు ఈ తులసిని నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు. ఇవాళ రేపు నా కొడుకు కూడా రాబోతున్నాడు, వాడు వచ్చేసరికి దీని పేడ వదిలించుకోవాలి అనుకున్న కాంతం, ఏంటి నీ మొగుడు ఊరంతా అప్పులు చేసి పారిపోయాడా, వాడు అప్పులు తీర్చుకోమనే కదా నేను 20,000 ఇచ్చాను, ఆ డబ్బుతో అప్పులు తీర్చుకోకపోగా మింగి నీళ్లు తాగి మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి పడ్డావా, అయినా ఎన్ని రోజులు ఊరు వదిలి వెళ్ళని వాడు ఇప్పుడు పారిపోవటం ఏంటి, ఇదంతా చూస్తుంటే నిన్నే అనుమానించాల్సి వస్తుంది. అయినా మొగుడిని దారిలో పెట్టలేని దానివి నువ్వేం ఆడదానివి, నాకు పెళ్లి కావాల్సిన ఆడపిల్లుంది, నువ్వు ఇలా మొగుడిని వదిలేసి నా ఇంట్లో తిష్ట వేసావంటే నా కూతురికి కూడా పెళ్లి కాదు. నువ్వు నీ మొగుళ్లాగా ఊరు వదిలి వెళ్ళిపోతావో లేదా ఏ ఏట్లోనైనా పడిచొస్తావో నీ ఇష్టం, నా ఇంట్లోకి మాత్రం రావటానికి వీల్లేదు. సిగ్గు శరం ఉన్న దానివైతే వెంటనే వెళ్ళిపో, లేకపోతే నేనే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను అంటుంది కాంతం. నువ్వు అలా అంటే నేను ఈ గుడ్లను తీసుకుని ఎక్కడికని వెళ్తాను పిన్ని, చిన్నప్పటి నుండి నువ్వు చెప్పిన పని చేస్తూ ఈ ఇంట్లో ఒక మూలన పడున్నాను, నాకు అసలు బయట ప్రపంచం అంటే ఏంటో తెలీదు. నువ్వు నన్ను బయటకు గంటేస్తే నాకు చావు తప్ప మరో మార్గం లేదు పిన్ని, నా ముఖం చూసి కాకపోయినా నా పిల్లల కోసమైనా ఇంట్లోకి రాను పిన్ని అంటుంది తులసి. నాకు నువ్వే అవసరం లేనప్పుడు నీ పిల్లలు ఎట్టిపోతే నాకేంటి, చేతనైతే నువ్వు బ్రతికి నీ పిల్లల్ని బ్రతికించుకో, లేకపోతే అందరూ కలిసి కట్టకట్టుకుని చావండి. నీ పెళ్లి చేసి పంపటంతోనే నా బాధ్యత తీరిపోయింది, ఇక నీతో పాటు నీ పిల్లల్ని కూడా భరించడం నా వల్ల కాదు అని ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటుంది కాంతం. దాంతో ఇక చేసేదేమీ లేక తులసి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ అసలు లోకజ్ఞానం తెలియని తులసి ఎక్కడికని వెళ్తుంది. చివరకు తులసి బ్రతికి ఏ మలుపు తిరుగుతుంది, ఊరి నుండి పారిపోయిన శేషగిరి తిరిగి వస్తాడా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే ఈ కథ చివరి భాగం చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.